వందే భారత్ ట్రైన్లో పేలుడు తీవ్ర భయంలో ప్రయాణికులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వందే భారత్ ట్రైన్లో పేలుడు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మధ్యప్రదేశ్లోని మొరేనాలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ దేశంలోనే అత్యాధునిక రైలు వందే భారత్కు పెను ప్రమాదం అయితే తప్పిందంటున్నారు. వందే భారత్ రైలు మెరీనా స్టేషన్ సమీపంలోని వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ను అయితే ఢీకొట్టింది. వివరాలు చూసినట్టయితే వందే భారత్ రైలు మెరీనా స్టేషన్ సమీపంలోని వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ను ఢీకొట్టింది. వందే భారత్లో బెల్ట్ ఢీకొనడంతో భారీ పేలుడైతే సంభవించింది. ఈ పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఈ కణితి ట్రాక్ పైకి ఎలాగొచ్చింది అని ఈ సంఘటన నుండి ఉత్పన్నమయ్యే అతిపెద్ద ప్రశ్న అని చెప్తున్నారు. వందే భారత్ మెరీనా స్టేషన్ దగ్గర దాదాపు 40 నిమిషాల పాటు ఆపేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ నుంచి నిజాముద్దీన్ వైపు రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. పేలుడు తర్వాత ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. సమాచారం ప్రకారం చూస్తే వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ చాలా బరువుగా ఉంది. అందుకే రైలును ఢీకొన్న వెంటనే రైల్లో భారీ పేలుడు అయితే సంభవించింది అంటున్నారు. రైలు బయలుదేరిన తర్వాత 20 నిమిషాల తర్వాత మెరీనా రైల్వే స్టేషన్లోని వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ను అయితే ఢీకొట్టింది వందే భారత్ రైలు. ఢీకొన్న వెంటనే భారీ పేలుడు సంభవించి రైలు ఆగిపోయింది. ఈ పేలుడుతో కూర్చున్న ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. రైల్లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే సమయంలో మెరీనా స్టేషన్లో ఉన్న రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక సిబ్బంది రైలు మొత్తాన్ని తనిఖీ చేశారు. కొంత సమయం తర్వాత అతను వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ను చూశారు. వారు దాన్ని తొలగించి మొత్తం వాహనాన్ని మళ్ళొకసారి తనిఖీ చేసి అవకతవకలు జరిగినట్లు అనుమానం వచ్చిన టెక్నికల్ సిబ్బంది అన్ని చోట్ల విచారణ చేపట్టారు. దీంతో 40 నిమిషాల పాటు రైలు అక్కడే ఆగిపోయింది. ఇక ఎలాంటి అవాంతరాలు ఉండవని సాంకేతిక సిబ్బంది సంతృప్తి చెందిన తర్వాతే రైలును తిరిగి ఆగ్రాకు అయితే పంపించడం జరిగింది.